అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న డెసిషన్ ఏంటి అంటే ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఏ పరిశ్రమకు కూడా సో ఇన్ని వేల కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వలేదు. సో కూటమి ప్రభుత్వం చొరవ వలన దాదాపు 11,400 కోట్లు, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి సో విద్యుత్కు సంబంధించి కావచ్చు, మైన్స్కి సంబంధించిన వరకు సుమారు ఒక 2,500 కోట్ల రూపాయల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చారు. ఓవరాల్గా ఒక 15,000-16,000 కోట్ల రూపాయలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రూపాల్లో ఇచ్చాయి. బట్ అవి ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే ప్రొడక్షన్ చేస్తున్నారో వాటి నుంచి వచ్చినటువంటి డబ్బుల్ని వడ్డీకే కట్టడానికి సరిపోతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో సో బ్యాంక్ వడ్డీలను కానీ లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్ని కానీ సో ముందు ఆ హడ్డిల్స్ అన్నింటినీ ప్రస్తుతానికి క్లియర్ చేశారు. సో దానివల్ల ఇప్పుడు ఏదంటే ప్రొడక్షన్ చేస్తున్నారు ఎంతో కొంత డబ్బులు మిగలడానికి, అవి మిగతా అవసరాలకు వాడడానికి సో సరిపోతున్నాయి అనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. మొన్న కేంద్ర మంత్రి భూపతి రాజుకి కూడా స్పష్టంగా చెప్పారు, మేము ఇచ్చినటువంటివన్నీ కూడా ఫైనాన్షియల్ క్లియరెన్స్లకి అయ్యే కొద్ది శాతం మాత్రం ఉంది. ఇప్పుడు మేము ప్రొడక్షన్ మీద సో టెక్నాలజీ డెవలప్ చేసి అడ్వాన్స్డ్ దీన్ని డెవలప్ చేయడానికి మేము ఖచ్చితంగా దృష్టి పెడతాం. సో కేంద్రంలో కూడా మాకు ఆ దిశగా డిస్కషన్స్ జరిగింది. సో దీన్ని సో అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు మేము 100% కట్టుబడి ఉన్నామనే విషయాన్ని కూడా కేంద్ర మంత్రి స్వయంగా మీడియా ముందే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉందనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. రెండోది ఏంటంటే కూటమి ప్రభుత్వం చొరవ వలన, ఎందుకంటే గతంలో కూడా వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా భాగస్వామిగా ఉన్నట్టు చంద్రబాబు నాయుడు స్వయంగా స్టీల్ ప్లాంట్కి డబ్బులు తీసుకొచ్చి అప్పుడు ఉన్నటువంటి సుమారు 1,300 కోట్ల రూపాయలను అప్పట్లో సో తీసుకొచ్చి ఆ ఇబ్బందులను తొలగించినటువంటి పరిస్థితి. సో ఇబ్బందులు వచ్చినప్పుడల్లా సో ఖచ్చితంగా టీడీపీ కావచ్చు, కూటమి కావచ్చు, అన్ని విధాలా సహకరిస్తుంది అనడానికి సో ఖచ్చితంగా వీళ్ళ బాధ్యత ఉంది. నిన్న లోకేష్ కూడా అదే విషయం అని స్పష్టం చేశారు. సో ప్లాంట్ ఇబ్బందుల్లో ఉంది, సో దీన్ని ఈరోజు రివైవ్ అవడానికో లేకపోతే తిరిగి లాభాల్లో తీసుకురావడానికో మేము 100% పనిచేసాం. సో మేము చొరవ తీసుకున్నాం, అడిగే హక్కు కూడా మాకు ఉంది అనే విషయాన్ని నన్ను ఎవరైతే అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాల నేతలు మిగతా వాళ్ళు వీళ్ళందరితో కూడా ఆయన కూడా అదే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ప్లాంట్లో చిన్న ఇబ్బందులు ఉన్నమాట మాత్రం వాస్తవం. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు భద్రతా పరంగా ఇవి ఉన్నాయో వాటన్నిటిని చిన్న ఎందుకంటే ఎప్పటి నుంచో రన్ అవుతున్నటువంటి ప్లాంట్, సో వాటిని మెయింటెనెన్స్ ఇలాంటి విషయాల్లో కొన్ని చేంజ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సో నేను పవన్ కళ్యాణ్ కానీ మిగతా కొంతమంది నిపుణులు గుర్తించారు. సో అవి కూడా చేంజ్ చేయడానికి ఈరోజు ఆల్రెడీ కార్మికులందరూ కూడా ప్లాంట్లో ఇబ్బందులు కలుగుతున్నాయంటే వాళ్ళతో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఏ ఇబ్బంది వచ్చినా మాది బాధ్యత అని సో యాజమాన్యం ఈరోజు ఒక లేఖ రాసి కూడా స్పష్టంగా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. నిన్న జరిగిన ప్రమాదం నేపథ్యంలో సో దాని బాధ్యత తీసుకుంటాం, ఏం చేంజింగ్స్ కావాలన్నా చేసి పెడతామని ఒక లెటర్ కూడా రాసిచ్చారు ఈరోజు. రైట్ నాయుడు, ఇంకొకటి మనం చూసాం ప్రమాదంలో 8 మంది చనిపోయారు. పైడరాజు ఇవాళ చికిత్స బంధుతూ కూడా మృతి చెందినటువంటి పరిస్థితి. మిగిలినటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వారికి ఎలాంటి వైద్య సేవలు అందుతున్నాయి? సో ఇప్పుడు ఉన్నటువంటి 5గురిలో ఇంకొకరు సూరిబాబు పరిస్థితి అయితే కొద్ది విషమంగానే ఉందనేది చెప్పొచ్చు. ఆల్రెడీ ఆ సూరిబాబుకే ఎవరైతే ఉన్నారో లంగ్స్లో కొంత ఇది చేరిపోయింది కాబట్టి సూరిబాబు పరిస్థితి విషమం ఉంది. మిగతా ఎవరైతే శ్రీనివాస్ కానీ అలాగే అటు కిమ్స్లో చికిత్స పొందుతున్నటువంటి మరో 3 కానీ పరిస్థితి పర్వాలేదు, వాళ్ళు కొంత రికవరీ అవ్వడానికి ఆస్కారం అయితే ఉందని చెప్పి డాక్టర్లు కానీ వీళ్ళు కానీ చెప్తున్నారు. కొన్ని రోజులు చికిత్స అయితే చేయాల్సినటువంటి అవసరం అయితే ఉందనేది ప్రస్తుతం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బట్ 4గురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వాళ్ళు మోస్ట్లీ సూరిబాబు పరిస్థితి కొంత విషమంగా ఉందనేది డాక్టర్లు కానీ వీళ్ళు కానీ చెప్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఎక్కడైతే 7 Hills హాస్పిటల్లో ప్రస్తుతం సూరిబాబు కూడా చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్. సో నిపుణుల కమిటీ అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన 3 మెన్ కమిటీని కూడా వేస్తున్నట్లు ప్రకటించారు. సో వీరి ఎంక్వైరీ పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు ఏమైనా రీజన్స్ గుర్తించారా? సో ఆల్రెడీ ఇప్పుడు ఎంక్వైరీ కమిటీ ఏదైతే ఉందో నేను ఆల్రెడీ రావడం జరిగింది. ఆ కమిటీ ఈరోజు కూడా ఆల్రెడీ అక్కడ ప్లాంట్లోనే ఉంది. సో ప్లాంట్లో ఉన్నటువంటి సో ఆపరేషన్స్ వివిధ మేనేజర్స్ అందరితో కలిసి మాట్లాడడం జరిగింది. అందులో వాడుతున్నటువంటి టెక్నికాలిటీస్ కానీ కెమికల్స్ కానీ అలాగే ఇప్పుడు వాడుతున్న మెటల్ కాంపోజిషన్స్ ఏంటి వీటన్నిటిపైన కూడా కొంత ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అయితే ఈ ప్రమాదానికి ప్రధానంగా ఏంటంటే అందులో వెలువడేటువంటి ఏదైతే ఒక గ్యాస్ ఉంది ఆ గ్యాస్ వెలువడేదాన్ని అది స్టక్ అవ్వడం వల్ల ఒకసారిగా అది ల్యాడిల్లో వేసేటప్పుడు అంటే అది మిక్సింగ్ నార్మల్గా ఏంటంటే ఫుల్గా మిక్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఆ మిక్సింగ్ పూర్తి స్థాయిలో జరగకపోవడం వల్ల ఆ గ్యాస్ అనేది కింద ఉండి ఒకసారిగా అది వంపే క్రమం తీసుకొచ్చి వచ్చే క్రమంలో ఒకసారిగా బర్స్ట్ అయ్యి ఆ గ్యాస్ పైకి తన్నడం వలన ఒకసారిగా అది బ్లాస్ట్ లాగా వచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద పడింది అనేది ఒక ప్రాథమిక సమాచారం. బట్ అది అధికారికంగా వాళ్ళు ఇంకా అనౌన్స్ చేయాల్సినటువంటి ఇది ఉంది. సో అయితే వాస్తవంగా ఏంటంటే అక్కడ కెమికల్ కాంపోజిషన్లోనూ నార్మల్గా ఏంటంటే ఇది తయారయ్యే క్రమంలో సో అనేక రకాల గ్యాసెస్ రిలీజ్ అవుతుంటాయి. సో విషవాయువులే రిలీజ్ అవుతుంటాయి. వాటిని కొన్నింటిని విద్యుత్గా కన్వర్ట్ చేస్తారు, కొన్నింటిని సో అంటే వాటిని కూడా మల్టిపుల్గా యూసేజ్ చేస్తారు. సో ఇప్పుడు అందులో విషవాయువులు రిలీజ్ అయ్యే ప్రతి దాన్ని కూడా సో మల్టీపర్పస్ యూటిలిటీస్ కానీ యూసేజ్ చేసుకొని వాడుతూ ఉంటారు. బట్ కొన్నిసార్లు అవి ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి ప్రమాదం ఇక్కడ జరిగింది. రైట్, చూద్దాం నాయుడు. సో కమిటీ కూడా ఎంక్వైరీ చేస్తుంది.
ఏంటనేది కూడా తెలుస్తుంది మీరు అన్నట్లుగా. థ్యాంక్ యూ నాయుడు. సో ఇది మనం చూస్తున్నాం ఇవాళ విశాఖపట్నానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం జరిగింది. సో వెళ్ళిన ఆయన ఆసుపత్రికి వెళ్ళి క్షతగాతులతో మాట్లాడి విషయం తెలుసుకోవడం, లేకపోతే వారి కుటుంబాలని పరామర్శించడం, ఇవన్నీ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో వెళ్ళేటువంటి పరామర్శించేటువంటి అవకాశం ఉంటుంది ఎవరికైనా. కానీ ప్రమాదం జరిగిన తర్వాత మనం చూస్తే కొన్ని గంటల వ్యవధి తిరగక ముందే కేంద్ర మంత్రి కుమారస్వామి కావచ్చు, లేదా శ్రీనివాస్